పశ్చిమ ఆసియాలో యుద్ధం మరింతగా విస్తరించనుంది. తాజాగా సిరియాపై జరిగిన మిసైల్ దాడిలో ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ మృతి చెందారు. ఈ దాడికి ఇజ్రాయెలే కారణమంటూ సిరియా, ఇరాన్ ఆరోపిస్తున్నాయి. శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ సుప్రీం కమాండర్ అయాతుల్లా ఖమేనీ ప్రకటించారు. ఉగ్రవాదులకు ఇరాన్ సాయం అందిస్తున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఇజ్రాయెల్ స్పష్టంగా చెబుతోంది. తమ దేశంపై ఉగ్ర శక్తులను ఉసిగొల్పే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని ఆ దేశానికి చెందిన రక్షణ శాఖ మంత్రి వెల్లడించారు. ఇరాన్ ఏ రకంగా పోరాటానికి వచ్చినా తాము సంసిద్ధంగా ఉన్నామని తేల్చి చెప్పారు. ఇరు దేశాల ప్రకటనలతో మరో యుద్ధం తప్పదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఇరాన్ యుద్ధానికి సిద్ధమైతే అమెరికా రావాల్సిన పరిస్థితులు తలెత్తున్నాయి. దీంతో పశ్చిమాసియా దేశాల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. వెస్ట్ ఆసియాలో యుద్ధం విస్తరిస్తోందా? ఇరాన్ జనరల్ ను ఇజ్రాయెల్ చంపేసిందా? ఇజ్రాయెల్ పై ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటుందా? పశ్చిమ ఆసియాలో భయాందోళనలు పెరుగుతున్నాయి. తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి ఇరు దేశాల మధ్య ఘర్షణ విధ్వంసకరంగా మారే ప్రమాదం ఉంది. మొత్తంగా పశ్చిమ ఆసియాను యుద్ధంలోకి లాగుతున్నట్టు పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటికే రణరంగాన్ని తలపిస్తున్న పశ్చిమ ఆసియాలో మళ్లీ ఏం జరిగింది? 1న సాయంత్రం సిరియా రాజధాని డమాస్కస్లోని ఒక భవనంపై మిస్సైల్ దాడికి దిగింది. ఆ భవనం ఇరాక్కు చెందిన కాన్సులేట్, ఇరాన్ రాయబార కార్యాలయానికి ఆనుకునే ఈ బిల్డింగ్ ఉంటుంది. ఈ దాడిలో 7 ఇరానేనియన్ అధికారులు మృతి చెందారు. ఇందులో 2 టాప్ అధికారులు ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ రెజా జహేదీ. ఖుద్ ఫోర్స్ కు సీనియర్ కమాండర్గా పనిచేస్తున్నారు. 2008 నుంచి 2016 మధ్యకాలంలో ఆయన లెబనాన్, సిరియాలో విధులు నిర్వర్తించారు. విదేశాల్లో పనిచేసిన అనుభవమున్న ఇరానియన్ ఆఫీసర్ జహేదీ. విదేశాల్లో ఇరాన్ పనులు చక్కబెట్టడంలో జహేదీకి మంచి పేరుంది. మరొక ఉన్నతాధికారి బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ హాదీ జాహీ రహీమీ. ఈయన ఖుద్ ఫోర్స్ కు డిప్యూటీ కమాండర్. డమాస్కస్లోని ఇరాన్ కాన్సులేట్పై జరిగిన మిస్సైల్ దాడిలో 2 టాప్ సైనికాధికారులు మృతి చెందారు. అయితే ఈ మిస్సైల్ దాడి ఎవరు చేశారు అంటే సిరియా, ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ వైపు వేలెత్తి చూపుతున్నాయి. దీనికి సంబంధించి సిరియన్ ప్రభుత్వం విస్తృతమైన ప్రకటనను విడుదల చేసింది. సిరియా దక్షిణ సరిహద్దులోని గోలన్ పర్వతాల మీదుగా ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లను గుర్తించినట్లు డమాస్కస్ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫైటర్ జెట్లే మిస్సైళ్ల దాడికి దిగాయని, అవే ఇరానియన్ కాన్సులేట్ పై పడినట్లు సిరియన్ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో ఇరాన్ పాలకులు ఇప్పుడు ఆగ్రహంగా ఉన్నారు. ఇరాన్కు చెందిన మీడియా సంస్థ ఆ దేశపు సుప్రీం లీడర్ ప్రకటనను వివరించింది. ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని సుప్రీం లీడర్ తెలిపారు. ఇజ్రాయెల్ దుష్ట పాలనను తమ వీరులు శిక్షిస్తారని సుప్రీం లీడర్ తేల్చి చెప్పారు. ఈ నేరానికి అల్లా సంతోషపడేలా, దుష్ట పాలన పశ్చాత్తాపపడేలా చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇజ్రాయెల్ ఎలా స్పందించింది? ఈ దాడిని ఇజ్రాయెల్ నిర్ధారించలేదు, అలా అని అంగీకరించలేదు. సిరియా, ఇరాన్ ఆరోపణలపై ఇజ్రాయెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఇలాంటి దాడులను కేవలం ఇజ్రాయెల్ మాత్రమే చేయగలదు. గతంలో సిరియా అంతర్భాగంలోని పలుమార్లు ఇజ్రాయెల్ దాడికి దిగింది. వారం రోజుల క్రితం కూడా ఇజ్రాయెల్ ఒక దాడి చేసింది. సిరియాలోని అలెప్పో, డమాస్కస్ ప్రాంతాలను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటోంది. ఈ దాడుల్లో సుమారు 50 మంది మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి. జనవరిలోనూ సిరియాపై ఇలాంటి భీకర దాడికి ఇజ్రాయెల్ దిగింది. అప్పట్లోనూ డమాస్కస్లో 5 సీనియర్ ఉన్నతాధికారులు మృతి చెందారు. ఈ దాడులతో 2 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకటి, సిరియాలో ఇరానియన్ సైనికాధికారులు ఏం చేస్తున్నారు? సలహాలు ఇవ్వడానికి తమ సైనికాధికారులు సిరియాలో ఉన్నట్లు తెహ్రాన్ చెబుతోంది. తిరుగుబాటుదారులను సిరియన్ మిలిటరీకి ఎదుర్కొనేలా ఇరాన్ సైనికాధికారులు శిక్షణ ఇస్తారు. రెండో ప్రశ్న ఏంటంటే, వారిని ఇజ్రాయెల్ ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఇరాన్ దుష్ట శక్తులను సిద్ధం చేస్తోందంటూ ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. లెబనాన్లో హిజ్బుల్లా, గాజాలో హమాస్ వంటి ఇజ్రాయెల్ వ్యతిరేక సమూహాలకు మద్దతుగా సిరియాను ఇరాన్ వినియోగించుకుంటోందని నెతన్యాహు ప్రభుత్వం విమర్శిస్తోంది. ఆయా ఉగ్రవాద గ్రూపులకు ఇరాన్ నిధులను, ఆయుధాలను సిరియా మీదుగా తరలిస్తోందని మండిపడుతోంది. ఈ క్రమంలోనే సిరియాపై ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. కానీ తాజాగా జరిగిన దాడి మరో అడుగు ముందుకు వేసింది. ఒక విదేశీ ఎంబసీపై దాడి చేయడమే కాకుండా ఇరాన్కు చెందిన టాప్ జనరల్ను కూడా ఇజ్రాయెల్ హతమార్చింది. ఎందుకు బెంజమిన్ నెతన్యాహు యుద్ధాన్ని విస్తరించేలా అడుగులు వేస్తున్నారు? దీనికి 3 కారణాలు అంచనా వేయొచ్చు. అందులో ఒకటి, ఇది పక్కా ప్లాన్తో జరిగిన దాడి అయి ఉండొచ్చు. అంటే ఇజ్రాయెల్కు నిఘా వర్గాలు కీలకమైన సమాచారం అందించి ఉండొచ్చు. బహుశా
సిరియా సమన్వయంతోనే ఈ దాడి జరిగి ఉండొచ్చు. నిజానికి అది అసంభవం, కానీ అసాధ్యమేమీ కాదు. ఇక రెండో కారణం, ఇరాన్ సహనాన్ని పరీక్షించడం. ఇటీవల కాలంలో యుద్ధంపై తెహ్రాన్ కఠినమైన వ్యాఖ్యలు చేసింది, కానీ ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్కు దిగలేదు. ఇరాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు నౌకలపై దాడులకు దిగుతున్నాయి, కానీ ఇరాన్ మాత్రం చూస్తూ మౌనంగా ఉండిపోయింది. యుద్ధంలో ప్రత్యేకంగా జోక్యం చేసుకోకుండా దూరంగా ఉంది. కానీ రఫాపై ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇరాన్ విధానం మారే అవకాశం ఉంది. నిజానికి రాఫాపై దాడి జరిగితే రక్తసిక్తమవుతుందని పలువురు ఆందోళన చెందుతున్నారు. వేలాది మంది పౌరులు మృతి చెందే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అందుకే ఇరాన్ సహనాన్ని ఇజ్రాయెల్ పరీక్షించి ఉండొచ్చు. ఇక మూడో కారణం, యుద్ధంలోకి అమెరికన్లు లాగడానికి నెతన్యాహు ప్రయత్నించి ఉండొచ్చు. సాధారణంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఇజ్రాయెల్పై ఒత్తిడి పెంచుతున్నారు. యుద్ధాన్ని ఆపకపోతే మిలిటరీ సాయం అందించమని వెల్లడించారు. కానీ యుద్ధంలోకి ఇరాన్ ఎంట్రీ ఇస్తే మాత్రం బైడెన్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారు. బలవంతంగానైనా ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. సిరియాపై వైమానిక దాడులను చాలా దేశాలు ఇజ్రాయెల్ను నిందించాయి. చైనా, రష్యా కూడా ఆగ్రహం వ్యక్తం చేశాయి. కానీ అమెరికా మాత్రం విమర్శించేందుకు నిరాకరించింది. డమాస్కస్లో దాడి గురించి మీకు ముందే తెలుసా? ఇది యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది కదా అని వైట్ హౌస్ మీడియా ప్రతినిధి కరీన్ జీన్ పైరేని మీడియా ప్రశ్నించింది. తమ బృందం దాడులపై దర్యాప్తు చేస్తున్నాయని, ఇంకా నివేదికలు అందలేదని, అంతకంటే ఏమీ చెప్పడానికి లేదని జీన్ పైరే వెల్లడించారు. ఇక పశ్చిమ ఆసియాలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? ప్రస్తుతం తెహ్రాన్లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇజ్రాయెల్పై యాక్షన్ చేపట్టాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి ఇరాన్కు మరో ఆప్షన్ లేదు. ఇప్పటికే నిరసనలు, తీవ్రవాదుల దాడులతో ఇరాన్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. ఇలాంటి సమయంలో నిస్సహాయంగా ఇరాన్ ఎంత మాత్రమూ వ్యవహరించలేదు. అయితే ఇరాన్ ఏ రకంగా ఇజ్రాయెల్ విషయంలో స్పందిస్తుంది అంటే, ఇజ్రాయెల్ను దెబ్బతీయడానికి ఉగ్రవాద గ్రూపులను ఉపయోగించొచ్చు, లేదంటే మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసేందుకు సైబర్ దాడులకు దిగొచ్చు, లేదంటే నేరుగా యుద్ధానికి దిగొచ్చు. కానీ ప్రస్తుతానికి యుద్ధానికి దిగే అవకాశాలు మాత్రం లేవు. ఇరాన్ ఏ యాక్షన్ ఎంచుకున్నా అందుకు ఇజ్రాయెల్ మాత్రం సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులకు సాయం అందించే విషయంలో ఇరాన్ ప్రమేయం ఉన్నట్లు నిత్యం రుజువులు లభిస్తున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి వెల్లడించారు. తాము యుద్ధం విషయంలో ముందంజలో ఉన్నామని తెలిపారు. తమ విధానం రక్షణాత్మకమైందని, తాము ప్రతి చోటా పనిచేస్తామని వెల్లడించారు. శత్రువులు బలపడకుండా నిరోధించడానికి ఎంతటికైనా తెగిస్తామని రక్షణ మంత్రి స్పష్టం చేశారు. పశ్చిమ ఆసియా అంతటా తమకు వ్యతిరేకంగా వచ్చే శక్తులపై చర్యలు తీసుకుంటామని రక్షణ మంత్రి తెలిపారు. తమపై దాడి చేయాలి అనుకునేవారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి హెచ్చరించారు. ఇజ్రాయెల్ వ్యాఖ్యలతో యుద్ధం సుదీర్ఘంగా సాగే ప్రమాదం ఉంది. ఇజ్రాయెల్ కేవలం హమాస్ను అంతం చేయడంపైనే దృష్టి సారించాలి. గాజాలో ప్రస్తుత యుద్ధం ముగించడానికి ప్రయత్నించకుండా మరో యుద్ధానికి వెళ్తే భారీ విధ్వంసం తప్పదు.